ఈ 2024లో మన తెలుగులో వచ్చిన బెస్ట్ మూవీస్ గురించి మీకు ఒక ఐడియా ఉంది, కానీ అదర్ లాంగ్వేజెస్లో కూడా మీరు డెఫినెట్గా ట్రై చేయాల్సిన మూవీస్ ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకన్నా మీరు మన ఐడి ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే ఈ నిమిషమే సబ్స్క్రైబ్ చేసేయండి. అలా చేస్తే ఇలాంటి ఎన్నో బెస్ట్ కంటెంట్ వీడియోస్ మీ దగ్గరికి మేము తీసుకొస్తాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ 2024లో మీకు బాగా నచ్చిన అదర్ లాంగ్వేజ్ ఫిలిం ఏంటి అది కామెంట్స్లో చెప్పండి. సో ఇంకా లేట్ వద్దు, డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. నెంబర్ 10 మేయలగన్. అదే అండి మన సత్యం సుందరం మూవీ. ఈ ఇయర్లో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్లో ఇది ఒకటి. నాకు కూడా చాలా ఇష్టం సినిమా అంటే. ఏముంది, ఇలాంటి సినిమాలు చాలానే చూసామంటారా? అయితే మీరు పప్పులో కాలేసినట్టే. ఇలాంటి సినిమాలు చాలా రేర్గా వస్తుంటాయి. సినిమా మొత్తం చూసాక అరే భలే ఉందిరా అనే ఫీలింగ్ మీలో కలుగుతుంది. ఇలాంటి హంగులు ఆర్భాటాలు లేని ఒక ఫీల్ గుడ్ మూవీ చూడాలనుకుంటే బ్లైండ్ ఈ మూవీ చూసేయండి. నెంబర్ 9 లాపతా లేడీస్. ఈ మూవీ ఉంటుంది బాస్, ఇది ఒక సైలెంట్ బ్లాక్ బస్టర్. సినిమా చాలా ఫ్రెష్గా ఉంటుంది. సినిమా స్టోరీ స్టార్ట్ అయినప్పటి నుండి మనం సినిమాలోకి ఇన్వాల్వ్ అయిపోతాం. అరే వీళ్ళు కలిస్తే బాగుండేదే అనేలా మనం ఫీల్ అవుతాం. ఈ స్టోరీ అంతా ఇండియన్ రూరల్ విలేజెస్లో జరిగే స్టోరీ. ఇలాంటి కాన్సెప్ట్ మూవీస్కి యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంత పెద్ద టఫ్ టాస్క్ని సినిమాలు చేసిన యాక్టర్స్ చాలా ఈజీగా చేసేసారు. తప్పకుండా మీరు కూడా కనెక్ట్ అవుతారు. చూడకపోతే అర్జెంటుగా వెళ్ళి చూసేయండి. నెంబర్ 8 ఆవేశం. ఫహద్ ఫాసిల్ మ్యాడ్నెస్ చూడాలంటే ఈ సినిమా చూసేయండి. మనం చూసే రెగ్యులర్ మూవీ అయితే కాదు, మెయిన్ స్టోరీ కన్నా స్క్రీన్ ప్లే కోసం అయితే ఈ సినిమాని తప్పకుండా చూడాలి. ముగ్గురు స్టూడెంట్స్ రివెంజ్ కోసం ఒక లోకల్ రౌడీ దగ్గరికి వెళ్తే ఆ తర్వాత ఆ స్టూడెంట్స్ లైఫ్ ఎలా చేంజ్ అయ్యింది అనేదే పాయింట్. ఏంటి విన్నాక ఇంతే అనిపిస్తుందా? అయితే సినిమా చూడండి. సినిమా చూసాక మీ ఒపీనియన్ మారుతుంది. నెంబర్ 7 మైదాన్. అజయ్ దేవగన్ లీడ్ రోల్ వచ్చిన ఈ సినిమా కమర్షియల్గా అయితే ఆడలేదు. కమర్షియల్గా ఆడని సినిమా ఎందుకు చెప్తున్నాం అంటారా? బ్రో ఈ సినిమా చాలా బాగుంటుంది. కొన్నిసార్లు ఆడియన్స్ సినిమాని అర్థం చేసుకోలేరు, దానికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వరు. ఆ కేటగిరీలో వస్తుంది సినిమా. సినిమా మాత్రం చాలా బాగుంటుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ స్పోర్ట్స్ ఫిలిమ్స్లో ఈ సినిమా కూడా ఉంటుంది. దట్ టు ఇదొక బయోపిక్. దీని కనుక మిస్ చేశారా 2024లో వచ్చిన బెస్ట్ ఫిలింని మిస్ చేసినట్టే. నెంబర్ 6 మంజుమెల్ బాయ్స్. ఐ నో మీరందరూ ఈ సినిమా చూడకుండా ఉంటామా అంటారు. ఎస్, కానీ కొంతమంది మిస్ అవుతారు. వాళ్ళ కోసం చెప్తున్నాను. చూడకపోతే అర్జెంటుగా చూసేయండి. అందరూ చూశారు, మీరు తప్ప. కాన్సెప్ట్ ఏంటంటే ఏం లేదు బ్రో, ఫ్రెండ్స్ అందరూ కలిసి ట్రిప్ పోతారు. ఒక ఫ్రెండ్ గాడు కింద పడతాడు. కింద అంటే మామూలు కింద కాదు, లోయలో పడతాడు. ఈ గాడు పైకి వచ్చిందా బతికిందా అనేది స్టోరీ. సినిమా మాత్రం కెవ్వు ఉంటుంది. చూడకపోతే ఈ వీకెండ్ అన్ని పనులు వదిలేసి ఈ సినిమాను చూడండి. నెంబర్ 5 లబ్బర్ పందు. ఆ మధ్య ఓటీటీ మొత్తం కూడా ఈ సినిమా బాగుందని ఒక రేంజ్లో సౌండ్ చేసిన మూవీ పార్కింగ్. అందులో మెయిన్ లీడర్ చేసిన హరీష్ కళ్యాణ్ ఇంకో మూవీయే ఈ లబ్బర్ పందు. మనకి పార్కింగ్లో ఉండే ఈగో క్లాషెసే ఇందులో కూడా ఉంటాయి. ఈ సినిమాలో ఉన్న మెయిన్ పాజిటివ్ థింగ్ ఏంటంటే ఆ మెయిన్ యాక్టర్స్ యొక్క కాన్ఫ్లిక్ట్స్ని బాగా డిజైన్ చేశారు. తెలిసిందే కదా, ఇద్దరి మధ్య ఈగో క్లాషెస్ వస్తే చూడడానికి చాలా బాగుంటుంది. ఈ పాయింట్ని పర్ఫెక్ట్గా తీశారు. డెఫినెట్గా ఇది వాచబులే. నెంబర్ 4 భ్రమయుగం. మీకు ఈ రొట్ట మూవీస్ అంటే ఇష్టం లేకపోతే ఏదైనా డిఫరెంట్ మూవీస్ ఉంటే చెప్పు బ్రో అంటే ఈ సినిమా చూడండి. మీకు కావాల్సిన కొత్త ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. మిమ్మల్ని ఒక వరల్డ్లోకి తీసుకెళ్తుంది. స్క్రీన్ ప్లే, రైటింగ్, డైరెక్షన్ అంతా టాప్ నాచ్లో ఉంటుంది. మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉంటుంది. నెంబర్ 3 ఆడు జీవితం. నిజంగా పృథ్వీరాజ్ గారు ఇచ్చిన పర్ఫార్మెన్స్కి టేకే బాగుండి. ఏమైనా చేశాడా? సినిమా చూస్తున్నప్పుడు కంట్లోంచి నీరు వచ్చాయి. నేను మామూలుగా ఎమోషనల్ అవ్వను, అయినా కానీ నేను కనెక్ట్ అయ్యానంటే అర్థం చేసుకోండి సినిమా ఎంత బాగుందో. ఈ సినిమాకి పృథ్వీరాజ్ గారికి నేషనల్ అవార్డు రావాలి. పని కోసం సౌదీకి వెళ్ళిన నజీబ్ మహమ్మద్ అక్కడ ఎలాంటి స్ట్రగుల్స్ని ఫేస్ చేశాడు, ఎలా అక్కడి నుంచి తప్పించుకున్నాడు అనేది స్టోరీ. ఇది వర్త్ వాచ్ అండి, చూసేయాల్సిందే. నెంబర్ 2 కిల్. బ్రూటల్ అండి, బ్రూటల్. ఈ సినిమా చూడకముందు మా ఫ్రెండ్ చెప్పాడు సినిమా చాలా బాగుందని. అవునా, కాన్సెప్ట్ ఏంటి అని అడిగితే సినిమా మొత్తం కూడా ట్రైన్లో ఉంటుంది బ్రో అని చెప్పాడు. సినిమా మొత్తం ట్రైన్లో ఉంటామేంటి బ్రో అన్న. లేదు బ్రో చాలా బాగుంది, ట్రై చేయన్నాడు. సరే అని చూశాక నిజంగా నా మతి పోయింది. ఏమన్నా యాక్షనా? ఇలాంటి యాక్షన్ ఫిలిమ్స్ రెగ్యులర్గా హిందీలో రావు. హిందీలోనే కాదు ఏ లాంగ్వేజెస్లో కూడా ఇలాంటి సినిమాలు రెగ్యులర్గా రావు. సినిమా ఆ ట్రైన్ పోర్షన్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుందనే సస్పెన్స్ మనలో క్రియేట్ చేస్తుంది. ఇక అక్కడి నుండి సినిమా చూడడం అస్సలు ఆపేయం. ఇయర్ హిందీలో కొన్ని సినిమాలు వచ్చాయి మంచి సినిమాలు, అందులో ఈ సినిమా కూడా ఒకటి. ఇక నెంబర్ 1 మూవీ ఏంటంటే మహారాజా.
ఇయర్లో తమిళ్లో బెస్ట్ మూవీ ఏంటంటే అది మహారాజానే. ఎందుకంటే ఈ సినిమా అటు తమిళ్లో తెలుగులో మంచిగా ఆడింది. చెత్తబుట్ట పోవడం ఏంటి, దానికి స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం ఏంటి, ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ ఏంటి భయ్యా, ఏంటి వీడు సాంగ్స్ అని చెప్తున్నాడంటారా. ఇయర్లో నేను చూసిన బెస్ట్ మూవీ బ్రో. స్టోరీ మొత్తం చెప్పేస్తే ఆ కిక్ పోతుంది. నేనైతే థియేటర్లో చూసినప్పుడు మైండ్ బ్లాక్ అయింది ఆ ట్విస్ట్కి. ఈ సినిమాలో యాక్ట్ చేసిన విజయ్ సేతుపతి గారికి ఈ సినిమాకి నేషనల్ అవార్డు ఇచ్చినా తప్పలేదు. అంత బ్రిలియంట్ మూవీ ఇది. ముఖ్యంగా స్క్రీన్ ప్లే ఉంటుంది బాస్, మైండ్ బ్లాక్ అంతే. ఇయర్లో వచ్చిన బెస్ట్ మూవీస్లో ఇది టాప్లో ఉంటుంది. మీరు ఇంకా చూడకపోతే మీరు ఫస్ట్ ప్రయారిటీగా చూడాల్సింది ఈ మూవీని. సో ఇది ఈ వీకెండ్ మీరు ట్రై చేయాల్సిన మూవీస్ ఇవి. 2024 బెస్ట్ నాన్ తెలుగు మూవీస్. మ్యాక్సిమం తెలుగులో అవైలబుల్గా ఉన్నవే చెప్పాను. ఏవైనా లేకపోతే పర్లేదు, మంచి మూవీస్ కాబట్టి సబ్ టైటిల్స్తో చూసేయచ్చు. అంత వర్త్ మూవీస్ ఇవన్నీ కూడా. సో ఈ మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి, ఇంకా ఈ ఇయర్లో వచ్చిన బెస్ట్ నాన్ తెలుగు మూవీస్ ఏంటో కామెంట్స్లో చెప్పండి. ఇది జస్ట్ పార్ట్ 1. దీనికి కనుక మీరు మంచి రెస్పాన్స్ ఇస్తే పార్ట్ 2 కూడా తీస్తాం.